హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు కృపానామమును బట్టి నేను ఇక్కడ ఒక పాట పాడాలని ఆశ కలిగి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడైన యేసయ్యకి మా ఘనత ప్రభావం చెల్లును గాక. దేవుడు గొప్పవాడు, జీవం గలవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ లోకంలో మనము ఎంత సంపాదించుకున్నా, ఎన్ని పరుగులు ఎట్టినా చివరికి చేరవలసింది భగవంతుడా నీకు ఎక్కడ. హల్లెలూయా. దేవస్తోత్రం. ఓకే, నా సహోదరులు బాధల్లో ఉన్న వారి కొరకు, వేదంలో ఉన్న వారి కొరకు, వ్యసనాల్లో ఉన్న వారి కొరకు ఒక పాట పాడాలని యేసునామములో కలిగి ఉన్నాను. యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ రన్నా వినరన్నా ఓ మంచి వార్త, నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. ఓ రన్నా వినరన్నా ఓ మంచి వార్త, నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. ఎంత కాలమో అర్థం లేని నీ జీవితం, ఇంకెంత కాలమో వ్యర్థమైన నీ జీవితం. ఎంత కాలమో అర్థం లేని నీ జీవితం, ఇంకెంత కాలమో వ్యర్థమైన నీ జీవితం. ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త, నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త, నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. నీ బలమంతా పాడు చేసే వేశ్యలతో, పాతాళానికి ఇచ్చికిపోయే పాపముతో, నీ బలమంతా పాడు చేసే వేశ్యలతో, పాతాళానికి ఇచ్చికిపోయే పాపముతో, తల్లి బోధలను మరచి తండ్రి ఆజ్ఞలను విడచి, తల్లి బోధలను మరచి తండ్రి ఆజ్ఞలు విడచి, బలముందని బోల్తా పడ్డావా. అయ్యో ఎయిడ్స్ అంటూ మంచాన పడ్డావా. బలముందని బోల్తా పడ్డావా. అయ్యో ఎయిడ్స్ అంటూ మంచాన పడ్డావా. ఎవరన్నా వినరన్నా ఓ మంచి వార్త, నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. నీ ధనమంతా పాడు చేసే కైలతో, గౌరవ ఘనతలు గవినికి ఇచ్చే సారాయితో, నీ ధనమంతా పాడు చేసే కైనీలతో, గౌనికి ఇచ్చికిపోయే సరాయితో. ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త, నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. భార్య బిడ్డలను మరచి బజారు పాల చేసి, భార్య బిడ్డలను మరచి బజారి పాల చేసి, భార్య బిడ్డలను మరచి బజారు పాల చేసి, మత్తుగా ఉన్నదాని మైకంలో పడ్డావా. అయ్యో క్యాన్సర్ అంటూ మంచాన పడ్డావా. మత్తుగా ఉన్నదాని మైకంలో పడ్డావా. అయ్యో క్యాన్సర్ అంటూ మంచాన పడ్డావా. నీ శాపమును విడిపించుటకు యేసయ్యా కల్వరి శిలువలో ప్రాణ త్యాగమే చేసెను. నీ శాపమును విడిపించుటకు యేసయ్యా
కలువరి సిలువల ప్రాణ త్యాగమే చేసెను. గాఢ పాపివైన క్షమించే ప్రభువు, ఘోర పాపివైన క్షమించే ప్రభువు, చేతులు చాసి నీ కొరకు వేచియుండెనుగా. పరుగున వచ్చి గొప్ప రచన పొందుకుంటావా? చేతులు చాసి నీ కొరకు వేచియుండెనుగా. పరుగున వచ్చి గొప్ప రచన పొందుకుంటావా? ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త, నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. నీ ధనమంతా పాడు చేసే వేశ్యలతో, గవినికి ఇచ్చికిపోయే సరాయితో, తల్లి బోధలను మరచి తండ్రి ఆజ్ఞలను విరచి, బలముందని బోల్తా పడ్డావా? అయ్యో క్యాన్సర్ అంటూ యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ లోకంలో మనం ఉన్నన్నాళ్ళు ఎర్రగీదుతాం, సొంత మందిని ఎర్రగీదుతాం, చివరికి అంతా కనపడదు, ఏది కనపడదు. హల్లెలూయా. ఈ లోక ప్రేమలు ఎక్కడి వరకే. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ప్రేమ వల్లకే అవతల ఉంది, అక్కడి నుండి అసలు రహస్యం ఉంది. చచ్చిపోతే ఏమైపోతామో ఎవరికి తెలుసు? అది అజ్ఞానపు మాట. హల్లెలూయా. నువ్వు ఏ గ్రంథంలోకైనా వెళ్ళు, మరణం తర్వాత మార్గం ఉంది. అది భూమి మీద ఉన్నప్పుడు గ్రహించిన వారే మానవుడు. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముందే. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముందే. అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మరణించి మన కొరకు రక్తం కాచి, హల్లెలూయా, మరణాన్ని జయించి, మరణమా నీ మున్నెక్కడని అడిగారు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి కాల సమయంలో భూకంపం వచ్చింది. హల్లెలూయా. దేవుడు బైబిల్లో ఎప్పుడో చెప్పి ఉన్నారు, భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, మనుషులు మోసం చేసుకుంటారు. ఇంకా గట్టిగా అయితే బ్రహ్మం గారు కూడా చెప్పారు, కానీ ఆయన మాత్రం మనం లెక్క చేయలేదు. ఈయన మాట మనం ఏం లెక్క చేస్తాం? ఆయన అంటారు, ఇద్దరు తిరగిల్ని విసురు చెందగా ఒకరు ఎత్తబడి ఒకరు మెరవబడి. అలాగే పొలంలో ఉన్న అది అక్కడే ఉండిపోవాలి. ఎందుకంటే భూమి కనిపించేటప్పుడు ఎవరు పరిగెత్తడానికి లేదు, ఎవరు ధ్యానం చేయడానికి కూడా లేదు. ఈ రోజు ప్రయాణం ఉందగా ప్రభువు తెలుసుకున్న వాళ్ళు అదృష్టవంతుడు. హల్లెలూయా. వేరే మార్గమే లేదు. నేనే సత్యము జీవము మార్గము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎదుగు రాదని యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట నిజంగా అక్షరాల సత్యం, వాస్తవం. హల్లెలూయా. సృష్టికి కర్త ఒక్కడే, సృష్టికి శిల్పకారుడు ఒక్కడే. ఆయన నజరేయుడైన యేసు మరణాన్ని జయించి మన పాపములు ఆయన రక్తంలో కడిగి మన పాపము నిమిత్తాన్ని మరణించి మనల్ని తన సొంత వారసులుగా మనం తయారు చేయటకు యేసుక్రీస్తు వారు ఎంతగానో మన మీద ప్రేమ చూపి ఉన్నారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశంలో ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. భారతదేశంలో ఉన్న స్త్రీలందరూ నాకు అక్కలు, చెల్లెళ్ళు, పిల్లలు, పెద్దమ్మలు, ఇలాగ అనే జన్ము ధైర్యము హృదయం ఎవరికైనా ఉందా అని యేసుక్రీస్తు వారు అడగమంటున్నారు. ఎందుకంటే హృదయ శుద్ధి లేని నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా అదంతా వ్యర్థమే, గంగపాలే. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుడికి ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, నీ విరిగిన హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయ్యా, ఈ సెంటర్లో నీ వాక్యాన్ని నేను ధ్యానించాను, నీ మాటలు ప్రకటించాను. అయ్యా, పాదధూళి దులుపుకుంటూ నేను నా ప్రాణాన్ని మీకు అప్పచెప్పుకుంటూ ముందు కొనసాగుతున్నట్టు. ఆమేన్. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ.